మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తుంగభద్ర డ్యాంలో మొదటి స్టాప్ లాక్ గేటును విజయవంతంగా అమర్చారు అధికారులు. నీటి ప్రవాహం ఉండగానే స్టాప్ లాక్ గేటు అమర్చి నీటి ప్రవాహాన్ని కట్టడి చేశారు. మిగిలిన గేట్స్ ను సాయంత్రంలోగా ఇన్స్టాల్ చేస్తామన్నారు ఇంజనీర్స్. ప్రాణాలను పణంగా పెట్టి కార్మికులు పనిచేశారని అధికారులు తెలిపారు. ఎంతో ప్రమాదంతో కూడుకున్న ఈ టాస్క్ ను విజయవంతంగా కంప్లీట్ చేయడంతో అధికారులు సంబరాలు చేసుకున్నారు. మొత్తం 3 భాగాలుగా స్టాప్ లాక్ గేట్లను అమర్చనున్నారు. మొదటి స్టాప్ లాక్ గేటును సక్సెస్ఫుల్ గా అమర్చడంతో సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. సమిష్టిగా పనిచేసి విజయం సాధించారన్నారు. నీటిలో స్టాప్ లాక్ ఇన్స్టాల్ చేయడం పెద్ద సవాలుగా మారిందని, అయినప్పటికీ కార్మికులు విజయవంతంగా స్టాప్ లాక్ గేట్ అమర్చగలిగారని కొప్పల్ జిల్లా మంత్రి శివరాజ్ అన్నారు. ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి తుంగభద్ర డ్యామ్ లో 19వ గేటు కొట్టుకుపోయిన దగ్గర నుంచి జరుగుతున్న పరిణామ క్రమాలలో ఇవాళ సాయంత్రం ఇప్పుడే సరిగ్గా 5 నిమిషాల క్రితం మనం ఫస్ట్ గేట్ ని సక్సెస్ఫుల్ గా దించగలిగాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుకున్న దానికి అనుకున్నట్లుగానే సక్సెస్ఫుల్ గా జరిగింది. ఇప్పుడు 4 అడుగుల మేర నీటిని నిలుపుతున్నాం. ఈ రోజు రాత్రి మరి 2, 3, 4 గేట్లను కూడా దించేటువంటి ప్రయత్నం చేస్తాం. భగవంతుడు ఇట్లానే సహకరించాలని, సహకరిస్తాడని ఆశిద్దాం. ఈ ఒక భారతదేశ చరిత్రలోనే బహుశా పారుతున్నటువంటి నీటిలో నది ప్రవాహం ఉన్నటువంటి తరుణంలో ఇది చేసినటువంటి చర్య, ఇది ఒక ఇంజనీరింగ్ సాహసోపేతమైనటువంటి చర్య. ఇది ముఖ్యమంత్రి గారు కూడా దీంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అభినందించడం జరిగింది. అనంతపురం జిల్లా ప్రజానీకం తరఫున తుంగభద్ర బోర్డులో దీనికోసం మన కోసం కష్టపడినటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పనిచేసినటువంటి కార్మికులు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి మొదలుకుని అధికారులు కన్నయ్య నాయుడు వరకు కర్ణాటక ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి గారికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ జిల్లా రైతాంగం తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు రాత్రి ఎంత పొద్దుపోయినా సరే ఆ 2, 3వ గేట్లను కూడా ఎట్లానే ఇక్కడ నుంచి మానిటర్ చేయడం జరుగుతుంది. ఉదయం నుంచి నేను మీకు చెప్పినట్టుగానే ఒక్కొక్కటి సక్సెస్ఫుల్ గా చేసుకుంటూ రాగలిగింది. ఫస్ట్ 30 టన్నుల పైన గాల్లో వేలాడుతూ ఉన్నటువంటి కౌంటర్ బ్యాలెన్స్ వెయిట్ ని సక్సెస్ఫుల్ గా కింద దించగలిగారు ఉదయాన్నే. ఆ తర్వాత అడ్డుగా ఉన్నటువంటి పైన హాయిస్ట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా పక్కకు చేర్చగలిగారు. దాని తర్వాత మనం అనుకున్న గేట్ దించేటువంటి కార్యక్రమం మొదలు పెడితే క్షణం కూడా చాలా ఆతృతగా మేమందరం కూడా వెయిట్ చేస్తూ వచ్చాం. మన లైవ్ లో మానిటర్ చేసుకుంటూ చాలా అట్లా నీటిలోకి అంత సక్సెస్ఫుల్ గా వెళ్ళిపోయింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇది ఇక మిగిలినటువంటి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా విజయవంతం అవుతుందని ఆశిద్దాం. వార్తల్ని తప్పకుండా మీకు చేర్చుకుంటాం.